Okay, చూడండమ్మా. So in last class we have discussed about performance of a సిస్టమ్. ఒక సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం కోసం ఏ ఫ్యాక్టర్స్ని ఇంక్రీజ్ చేస్తే మన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ అలాగే ఏ ఫ్యాక్టర్స్ని డిక్రీజ్ చేస్తే మన పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందో చూసాం. ఓకే, సో ఆల్టర్నేటివ్గా కొన్ని ఫ్యాక్టర్స్ని ఇంక్రీజ్ కొన్ని ఫ్యాక్టర్స్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తే we got the better performance. Okay, and next the last topic in first unit is historical representative, means history of the computers. A computer as we know computers as we know them today have been developed over the past 60 years. A long, slow evaluation of mechanical calculating devices preceded the development of the computer. So initial ga first for a mechanical calculating devices ka we have used the computers. Okay, in the 300 years before the midst of 1900s, a series of increasingly complex mechanical devices constructed from gear wheels. Okay, so midst of 1900 midst lo entandamma, so first complex మెకానికల్ డివైస్ మీన్స్ ఎ కాంప్లెక్స్ సిస్టమ్ని డిజైన్ చేశారు. ఓకే, సో ఆ కాంప్లెక్స్ కంప్యూటర్ని ఏమేమి యూస్ చేసి డిజైన్ చేశారంటే గేర్ వీల్స్, లివర్స్ అండ్ పుల్లీస్. ఓకే, గేర్ వీల్స్, లివర్స్ అండ్ పుల్లీస్. ఓకే, సో ఇవి యూస్ చేసి సిస్టమ్ని డిజైన్ చేశారు ఫస్ట్. ఓకే, ఇన్ 300 years బిఫోర్. ఓకే, and these systems are used to perform the basic operations of addition, subtraction, multiplication and division. Okay, addition, subtraction, multiplication and division. Okay, only these operations are performed by using this computer. Okay, so the computer is designed by using gear wheels, levers and pulleys. If use chesi design chesaramma, so that system will perform only addition, subtraction, multiplication and division. ఓకే, సో ఇనీషియల్గా వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూస్ చేసి డిజైన్ చేశారమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ స్లోగా ట్రాన్సిస్టర్స్ యూస్ చేసి డిజైన్ చేయడం, నెక్స్ట్ ఐసీస్, ఓకే, నెక్స్ట్ ప్రాసెసర్స్ యూస్ చేయడము. ఓకే, చిన్నగా అలాగే మెమరీస్, ఐఓ యూనిట్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ 4th జనరేషన్లో కంప్లీట్గా వీ హ్యావ్ ప్రాసెసర్, మెమరీ అండ్ ఐఓ యూనిట్. యాక్చువల్గా సిస్టమ్ అంటే మెయిన్ ఫంక్షనల్ యూనిట్స్ మనకి ఏముంటాయి, ప్రాసెసరు, మెమరీ, ఐఓ యూనిట్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మనకు 4th జనరేషన్లో వచ్చినాయి అమ్మ. సో యాక్చువల్గా ద కంప్యూటర్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 generations. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అండ్ 4th జనరేషన్. ఓకే, సో ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ఇక్కడ ఇయర్ మిస్టేక్ పడిందమ్మా, ఇయర్ నోట్ చేసుకోండి. ఫస్ట్ జనరేషన్ వచ్చేసి 1945 to 1955. ఫస్ట్ జనరేషన్ 1945 to 1955. ఓకేనమ్మా, సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి వచ్చేసి 1945 to 1955. సెకండ్ జనరేషన్ 55 to 65. థర్డ్ జనరేషన్ 1965 to 1975. 4th జనరేషన్ 1975 to till present. ఓకేనమ్మా, సో దెర్ ఆర్ టోటలీ 4 generations ఆఫ్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ వచ్చేసి 45 to 55. ఓకే, సెకండ్ జనరేషన్ 55 to 65. థర్డ్ జనరేషన్ 65 to 75. 4th generation 1975 to till the date. Okay, the first generated computers are used vacuum tubes as a major piece of a technology. Okay, so first generation
లో సో సిస్టమ్స్లో ఏం యూస్ చేశారమ్మా, వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూస్ చేశారు, వ్యాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీని యూస్ చేశారు. ఓకే, సో vacuum tubes were larger components and resulted in first generator computers being quite large in size. ఓకే, సో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి లార్జ్ సైజులో ఉంటుందమ్మా. వ్యాక్యూమ్ ట్యూబ్స్ యొక్క సైజు హైగా ఉంటుంది. ఓకే, సో అది హైగా ఉంటుంది అంటే మనకు సిస్టమ్ కంప్యూటర్ యొక్క సైజ్ కూడా హైగా ఉంటుంది. ఓకే, సో ద కంప్యూటర్స్ హ్యావ్ లార్జ్ సైజ్ టేకింగ్ అప్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ ఏ రూమ్. సో సిస్టమ్ యొక్క సైజ్ ఎక్కువగా ఉందంటే ఆటోమేటికల్లీ ఇట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్. సమ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ టుక్ అప్ ఎంటైర్ రూమ్. ఓకే, సో కొన్ని ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి అయితే కనుక ఎంటైర్ రూమ్ మొత్తం ఆక్యుపై చేసేవి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఎందుకు అంటే ఇన్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ వీఆర్ యూజింగ్ vacuum tubes. Okay, so vacuum tubes are large in size. Because of that the system will be quite large in size. Because of large size it occupies more space. Some of the first generation computers occupies entire room also. Okay, so this is about the first generation. Okay, so the first generation computers performs a basic arithmetic operations were performed in a few milliseconds. By using vacuum tube technology we can implement logic functions. Okay namma, so a vacuum tube technology lo we can perform both arithmetic and logical operations in a few milliseconds by using vacuum tube technology. Okay, and next వచ్చేసి a mercury delay line memory was used at first. ఓకే, సో ఇక్కడ మెమరీగా వచ్చేసమ్మా మెర్క్యూరీ డిలే లైన్ని యూజ్ చేశారు. ఓకే, మెర్క్యూరీ డిలే లైన్ మెమరీ వాజ్ యూజ్డ్. ఓకేనమ్మా, నెక్స్ట్ దాని తర్వాత మ్యాగ్నెటిక్ కోర్ మెమరీస్, మ్యాగ్నెటిక్ టేప్ స్టోరేజ్ డివైజెస్ యూజ్ చేశారు మెమరీగా. ఓకే, మెర్క్యూరీ డిలే లైన్, ఆ తర్వాత మ్యాగ్నెటిక్ కోర్ మెమరీస్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టేప్ స్టోరేజ్ డివైజెస్ని యూజ్ చేశారు ఫస్ట్ జనరేషన్. ఓకే, ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ consists of nearly 20,000 vacuum tubes as well as 10,000 capacitors and 70,000 resistors. It weighted over 30 tons and took up a lot space, requiring a large room to house it. Okay, so this is about the first generation. First generation lo mercury delay line, magnetic core memories and magnetic tape వీటిని స్టోరేజ్ డివైజెస్గా యూజ్ చేశారు. బై యూజింగ్ ఫస్ట్ జనరేషన్ వీ కెన్ పర్ఫార్మ్ బోత్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ జనరేషన్. సెకండ్ జనరేషన్ వచ్చేసి ఫ్రమ్ 1955 to 1965. మిస్టేక్ పడిందమ్మా, ఇయర్స్ మార్చుకోండి. 1955 to 1965 ద సెకండ్ జనరేషన్. ఓకే, సో అక్కడ ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి లార్జ్ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి కాబట్టి ఇన్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వీఆర్ యూజింగ్ ట్రాన్సిస్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, సెకండ్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్లో వీఆర్ యూజింగ్ ది ట్రాన్సిస్టర్. వై? బికాస్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఆక్యుపైస్ లార్జ్ స్పేస్. ట్రాన్సిస్టర్ is occupy less area compared to vacuum tubes. Vacuum transistors were widely used in computers from 1955 to 1965. Okay, and next transistor were smaller than the vacuum tubes and allow
the computers to be in small size. సో వాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్లో స్మాల్ సైజ్ ఉన్నటువంటి ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసాము అంటే కంప్యూటర్ సైజ్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో సిస్టమ్ సైజ్ మొత్తం రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే సెకండ్ జనరేషన్ works faster in speed and it is cheaper to build compared to first generation computers. Okay, so next in second generation computers lo magnetic core memories and magnetic drum storage devices ni memory ga use chesam. ఫస్ట్ జనరేషన్లో అయితే కనుక మెర్క్యూరీ డిలే లైన్, నెక్స్ట్ అలాగే మ్యాగ్నెటిక్ కోరు, మ్యాగ్నెటిక్ టేప్స్ని యూజ్ చేశారమ్మా మెమరీగా. సెకండ్ జనరేషన్కి వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ కోర్ మెమరీస్ అలాగే మ్యాగ్నెటిక్ డ్రమ్ స్టోరేజ్ డివైజెస్ని మెమరీ ఎలిమెంట్స్గా యూజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం, సెకండ్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్ ప్లేస్లో వీఆర్ యూజింగ్ ది ట్రాన్సిస్టర్. వై వీ హ్యావ్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ది కంప్యూటర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ జనరేషన్. Third generation is from 1965 to 1975. Third generation of computers introduced the use of IC, integrated circuits, in computers. సో ట్రాన్సిస్టర్ ప్లేస్లో మనం ఏం చేసామంటే మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్నీ కూడా సో చిప్లో ఇంటిగ్రేట్ చేసాం. ఇంటిగ్రేట్ చేసి వీఆర్ డిజైన్ అన్ ఐసీ. సో దట్ ఐసీ ఈజ్ యూజ్డ్ ఇన్ computers. Using ICs in computers helped reduce the size of computers even more compared to the second generation computers, as well as make them very faster compared to second generation. సో సెకండ్ జనరేషన్తో కంపేర్ చేస్తే థర్డ్ జనరేషన్లో మనం ఐసీస్ని యూజ్ చేయడం వల్ల సో సిస్టమ్ యొక్క సైజ్ అనేది ఇంకా రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో సిస్టమ్ యొక్క సైజ్ రెడ్యూస్ అవుతుంది అంటే కనుక ఆటోమేటిక్గా స్పీడ్ అనేది హైగా ఉంటుంది. ఓకే, ఓకే నెక్స్ట్ ఐసీస్ ఆర్ స్టిల్ యూజ్డ్ ఇన్ today's computers also. In today computers also we are using ICs. Over 45 years later, today's computers have deep roots going back to the third generation. Okay, next third generations-లో వచ్చేసరికి క్యాషీ మెమరీ, క్యాషీ అండ్ వర్చువల్ మెమరీస్ని యూజ్ చేశారమ్మా. ఓకే, సో సెకండ్ జనరేషన్లో మ్యాగ్నెటిక్ కోరు, మ్యాగ్నెటిక్ డ్రమ్ స్టోరేజ్ డివైజెస్ అయితే నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో వచ్చేటప్పటికి క్యాషీ అండ్ వర్చువల్ మెమరీస్ని యూజ్ చేశారు. ఓకే, క్యాషీ మెమరీ మేక్స్ ద మెయిన్ మెమరీ అపియర్ ఫాస్టర్ దాన్ ఇట్ రిలేస్. సో మనం క్యాషీ మెమరీని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మెయిన్ మెమరీ యూసేజ్ అనేది తగ్గిపోయి మనకు స్పీడ్ అనేది ఇంకా హైగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది థర్డ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ ఈజ్ ఫ్రమ్ 1965 to 1975. And next one is the fourth generation. The fourth generation of computers starts in early 1970s. And the fourth generation of computers took advantages of invention of the microprocessor. Okay, so first time వచ్చిందమ్మా vacuum tube వచ్చింది. Next we have used the transistors. Next generation లో we have introduced IC technology. And next in fourth generation microprocessors will came into the picture. It means commonly known as a CPU, Central Processing Unit. Okay, the microprocessors along with IC helped make it possible for computer to fit easily on a desk. Okay, so by using microprocessor and IC technology make it possible for the computers they can be fit easily on a desk and for the introduction of the laptop.
Some of the earliest computers uses microprocessors includes Altair 8800, IBM 5100 and Micron. Okay, so these types of processors are used in earliest computers, and today's computers also still uses the microprocessor, respective of fourth generation being considered to have ended in 2010. Okay, so మైక్రోప్రాసెసర్స్తో పాటు we have used a VLSI technology, very large scale integration. ఓకే, సో ఇక్కడ ఫోర్త్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో ఓకే, సో వీ హ్యావ్ యూస్డ్ very large scale integration. Tens of thousands of transistors can be placed on a single chip. Okay, tens and thousands of transistors can be placed in a single chip, and the name is given as very large scale integration, VLSI. Okay, so by combining both the integrated circuit technology, means VLSI technology, and microprocessor technology, we have developed a computer in fourth generation. It is the size is very small compared to the remaining 3 generations, and it works very speed, and it also allow the concurrency, pipelining operations, cache memory, virtual memories. Okay, so concurrency and pipelining and parallel operations, cache and virtual memories are evolved to produce the high performance computing systems. Okay namma, so next desktop and means personal computers, notebook computers, workstations. Okay, all these are comes under the fourth generation. నెక్స్ట్ అలాగే మీకు లోకల్ ఏరియా నెట్వర్క్స్, వైడ్ ఏరియా నెట్వర్క్స్ వస్తాయేమో, అవి మీకు వేరే కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్లో వస్తాయి ఫైనల్ ఇయర్లో. ఓకే, సో లోకల్ ఏరియా నెట్వర్క్స్, వైడ్ ఏరియా నెట్వర్క్స్కి అంటే ఏం లేదమ్మా, సిస్టమ్స్ అన్నిటినీ కనెక్ట్ చేయడం కోసం వీ విల్ యూజ్ ది లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని సిస్టమ్స్ని కనెక్ట్ చేసి డేటాని ట్రాన్స్మిట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. These all are comes under the fourth generation. Workstation computers kanivandi, personal computers, notebook computers, all are comes under the next mainframe computers, all are comes under the fourth generation. నెక్స్ట్ బియాండ్ ఫోర్త్ జనరేషన్ అంటే కనుక ఫిఫ్త్ జనరేషన్ వస్తుందమ్మా. దేర్ వీ విల్ యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Okay, so this is about the history of the computers. Okay, so ఇనీషియల్గా అయితే కనుక గేర్ వీల్స్, లివర్స్, పుల్లీస్ ఇవి యూజ్ చేసి డిజైన్ చేశారు. ఓన్లీ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్సే జరుగుతాయి, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఫస్ట్ జనరేషన్ అయితే కనుక వీ హ్యావ్ యూజ్డ్ vacuum tube technology. Okay, so vacuum tubes occupies large space. Okay, సో అది సైజ్ ఎక్కువగా ఉండటం వల్ల సిస్టమ్ కూడా నియర్లీ ఇట్ విల్ ఆక్యుపై ఏ రూమ్. సో ఆ సైజ్ని రెడ్యూస్ చేయడానికి నెక్స్ట్ వీ హ్యావ్ యూస్డ్ ట్రాన్సిస్టర్స్ ఇన్ సెకండ్ జనరేషన్. సో ట్రాన్సిస్టర్స్ ఆర్ లెస్ ఇన్ సైజ్ కంపేర్డ్ టు వాక్యూమ్ ట్యూబ్స్. నెక్స్ట్ అలాగే మ్యాగ్నెటిక్ కోర్, మ్యాగ్నెటిక్ డ్రమ్ స్టోరేజ్ డివైజెస్ని యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ జనరేషన్లో వీ హ్యావ్ యూస్డ్ ఐసీ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అంటే ట్రాన్సిస్టర్స్ అన్నిటిని ఒక చిప్ మీద ఫ్యాబ్రికేట్ చేస్తామన్నమాట. మోర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆన్ ఏ సింగిల్ చిప్. సో ఐసీసీ యూజ్ చేయడం వల్ల మనకు సైజ్ అనేది ఇంకా తగ్గుతుంది. నెక్స్ట్ దాంతోపాటు హియర్ వీఆర్ యూజింగ్ క్యాషీ అండ్ వర్చువల్ మెమరీస్.
దే ఆర్ ఆల్సో డెవలప్డ్ ఇన్ థర్డ్ జనరేషన్. సో సెకండ్ జనరేషన్తో కంపేర్ చేస్తే మనకు సైజ్ తగ్గి ఇంకా స్పీడ్ అనేది హెవీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ జనరేషన్లో వీఆర్ యూజింగ్ బోత్ ఐసీ టెక్నాలజీ అండ్ మైక్రో ప్రాసెసర్ టెక్నాలజీ. సో ఇవి రెండు యూజ్ చేసుకుని వీ హ్యావ్ డెవలప్డ్ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేసుకొని వీ హ్యావ్ డిజైన్డ్ సిపియు. అండ్ ఫోర్త్ జనరేషన్ కిందకి వర్క్ స్టేషన్స్, నెక్స్ట్ అలాగే నోట్బుక్ కంప్యూటర్స్, desktop computers, our personal computers, mainframe computers, all are comes under the fourth generation. Beyond fourth generation means there we will use artificial intelligence. Okay, so this is about the history of the computers. Okay, so దీంతో మీకు ఫస్ట్ యూనిట్ అయిపోయిందమ్మా. ఇన్ నెక్స్ట్ లెక్చర్ we will start సెకండ్ యూనిట్. ఓకే, దీంతో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. టోటల్ 8 టాపిక్స్, 8 క్వశ్చన్స్. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ 4 సెట్స్లోనూ 8 క్వశ్చన్స్ ఉంటాయి. కంపల్సరీగా అందరూ 8 నేర్చుకోవాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక లైవ్ బాక్స్లో పెట్టండి అమ్మ.